నేను విన్నది ఏంటంటే మీరు చాలా మంది ప్రముఖుల బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకురావడంలో మీ చేయి ఉందని చెప్పి. సో టెల్ us some of those experiences, ma'am. అంటే డీలింగ్ విత్ డెలివరీ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ కానీ యా, సో హౌ డిడ్ యూ ఫీల్? అఫ్ కోర్స్ స్టార్టింగ్ విత్ యువర్ ఓన్ డెలివరీ ఆఫ్ నాగి గారు, బట్ అదర్వైజ్ అంటే నాగి పుట్టినప్పుడు వాడు సెలబ్రిటీ అవుతాడని అనుకోలేదు కదా. బట్ ఐ ఆల్వేస్ విజువలైజ్డ్, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు భగవద్గీత చదివేదాన్ని, అండ్ ఐ వుడ్ విజువలైజ్ దట్ ఐ షుడ్ హ్యావ్ అ నైస్ ప్యూర్ సోల్ అనమాట. సో అలాగా ఇట్ వాజ్ అ న్యాచురల్ బర్త్. అండ్ ఈయన నాగాశ్విన్ది బర్త్ అలాగా. మిగతా వారు ఫస్ట్ టైం ఎవరైనా సెలబ్రిటీ వచ్చినప్పుడు ఇనిషియలీ కొంచెం బెరుకుగా ఉండేది, భయం ఉండేది. అంటే నేను అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫిలిం ఇండస్ట్రీలోనో లేదో మీడియాలోనో ఎవరు లేరు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాగా మాట్లాడాలి, ఎలా అని అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతగా గ్రౌండెడ్ గా ఉంటారు. టైం అయితే టైం మెయింటెనెన్స్ అనేది ఈ మీడియాలోను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఒక టైం ఇంటర్వ్యూకో లేదా మన చెకప్ కి ఇచ్చాము అనుకోండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీ షూటింగ్ ముందు 7 o'clock రండి అంటే 7 o'clock వచ్చేసేవారండి. నేను అనుకునేది అనమాట 5కి రమ్మన్నా వచ్చేస్తారండి. అంత డిసిప్లిన్ గా వచ్చేవారనమాట. సో దట్ మన అవుట్ పేషెంట్ కంటే కొంచెం ముందు వాళ్ళని చూసేసేదాన్ని, వాళ్ళకి వెయిటింగ్ టైం తగ్గించేదానికి. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇల్లు పైననే ఉంటుంది. సో పెంట్ హౌస్ లోనే, ఇది 4 floors అయితే పెంట్ హౌస్ లో మా హౌస్ ఉన్నది. సో మాకు ఈజీగా ఉండేదన్నమాట. ఎవరైనా పొద్దున్న వచ్చినా కూడా చూసి సో ఇదే జేజే హాస్పిటల్ అయ్యాయి మా అన్ని డెలివరీస్. అప్పట్లో మనకి బర్తింగ్ సెంటర్ ఇంకా స్టార్ట్ కాలేదండి. లేదు, అది బర్తింగ్ సెంటర్ 2016 లో స్టార్ట్ అయిందండి. అవును. జేజే ఏమో 2000 లో స్టార్ట్ అయింది. అవును. సో ఆల్మోస్ట్ 16 years ఇక్కడ చేసాము. న్యాచురల్ బర్తింగ్ ఇక్కడ 2010 నుంచి 16 వరకు ఇక్కడ కూడా చేసాము. తర్వాత దానికి సెపరేట్ ఎంటిటీ ఉండాలి అని చెప్పేసి విజయకృష్ణన్ అని తను US ట్రైన్డ్ మిడ్ వైఫ్ అనమాట. తనతో పాటు కొలాబరేషన్ లో మేము కావూరి హిల్స్ కి షిఫ్ట్ అయినాం అనమాట.